ఇండియా ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారతదేశ ప్రగతి పథంలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయి. అమెరికా, చైనా, జర్మనీల తర్వాత ఇండియా ఇప్పుడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పటివరకు జపాన్ ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఇండియా జపాన్‌ని దాటి నాలుగో స్థానాన్ని సాధించింది. ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న గ్రేట్ బ్రిటన్‌ని ఇండియా 2022లోనే దాటింది. ఇప్పుడు జపాన్‌ను కూడా అధిగమించింది. ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? ఏ విధంగా దీన్ని నిర్ణయిస్తారు? ఎట్లా నిర్ణయిస్తారంటే ఆయా దేశాల జీడీపీని బట్టి ఈ ర్యాంక్ నిర్ణయిస్తారు. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశంలో ఒక ఏడాది కాలంలో ఎన్ని వస్తువులు అంటే గూడ్స్, ఎన్ని సర్వీసెస్ అంటే సేవలు ఉత్పత్తి అవుతాయో వస్తు సేవలు అంటారు వీటిని. ఇవి ఎంత ఉత్పత్తి అవుతాయో వాటి విలువను బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సైజును నిర్ణయిస్తారు. తాజాగా నీతి ఆయోగ్ చైర్మన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం చేసినటువంటి ప్రకటన ప్రకారం ఇండియా నామినల్ జీడిపి 2025లో $4.187 ట్రిలియన్ ఉండబోతోంది. నామినల్ జీడిపి అంటే ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం. జపాన్ నామినల్ డీజీపీ $4.186 ట్రిలియన్ ఉండబోతోంది. ఇండియానేమో 4.187, జపాన్ ఏమో 4.186. అంటే కొంచెం ఎక్కువ దాటాము అంతే. జపాన్ జీడిపిని స్వల్పంగా ఇండియా ఈ ఏడాదిలో అధిగమిస్తోందన్నమాట. ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత? దాదాపు 83 లక్షల కోట్లు మన రూపాయల్లో. అంటే ఇండియా ఈ ఏడాది దాదాపు 350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందన్నమాట. ఇక్కడ నా ఎక్స్ప్లెనేషను, కామెంట్. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చాక మొదటి 40-50 సంవత్సరాలు ఇండియా ఆర్థిక పరంగా చాలా వెనకబడి ఉంది. 1990వ దశకం తర్వాత పుట్టిన వాళ్ళకి అంతకుముందు ఇండియా ఎట్లా ఉండేదో బహుశా అవగాహన ఉండదు. నిజం చెప్పాలంటే 1990ల నుంచే ఇండియా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతూ వస్తోంది. అంతకుముందు ఇండియా వార్షిక అభివృద్ధి శాతం, యాన్యువల్ గ్రోత్ ఎంత ఉండేదో తెలుసా? 2% ఉండేది. దీన్ని వెటకారంగా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేవాళ్ళు. అప్పట్లో మిగతా దేశాలన్నీ లైక్ మలేషియా 4-5% అభివృద్ధి ఉంటే ప్రతి ఏడాది, ఇండియాది మాత్రం 2% దాటేది కాదు కొన్ని దశాబ్దాల పాటు. అయితే 90వ దశకంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల కారణంగా ఇండియన్ ఎకానమీలో పెను మార్పులు సంభవించినాయి. ప్రైవేటీకరణ మూలంగా దేశంలో వ్యాపార వాణిజ్య రంగాలు వేగంగా అభివృద్ధి చెందినాయి. అంతకుముందు మన దేశంలో సోషలిస్ట్ ఎకానమీ ఉండేది, మిక్స్డ్ ఎకానమీ అనేవారు. కానీ ప్రధానమైన పరిశ్రమలన్నీ, ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ప్రైవేటు వాళ్ళు అందులో చొరబడడానికి లేదు. ఏ ముఖ్య రంగంలో కూడా, అంటే చివరికి ఫోన్ల ఉత్పత్తిలో కూడా ప్రైవేటు వాళ్ళ చొరవకి ఆస్కారం లేదు. ప్రభుత్వమే నడిపేది. దానివల్లే 1990 వరకు టెలిఫోన్ కావాలంటే కూడా సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది. ప్రైవేటీకరణ అయిన తర్వాత ఇవాళ మార్కెట్లోకి వెళ్ళి ఎవరైనా ఫోన్ కొనుక్కోవచ్చు. 90వ దశకంలో పివి నరసింహారావు గారు మార్కెట్ని ఓపెన్ అప్ చేశారు. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం ప్రారంభించింది. ఆ రోజున ప్రారంభించిన సంస్కరణల వల్లే ఇవాళ ఇండియా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ల పేర్లని ఒకసారి తలుచుకోవాలి. అయితే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనగానే ఇండియా జపాన్ కంటే, యూకే కంటే అభివృద్ధి చెందిన దేశం అని అర్థం కాదు. ఇండియా ఒక దేశంగా చాలా పెద్దది. పాపులేషన్లో ప్రపంచంలో నంబర్ 1. ఇంత పెద్ద దేశం ఏడాదికి దాదాపు $4 ట్రిలియన్ ఎకానమీని సాధిస్తే, జపాన్ 12 కోట్ల జనాభాతో మాత్రమే ఇంతే సైజు ఎకానమీని సాధించింది. అంటే జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ జపాన్ది. 140 కోట్ల భారత్ జనాభాతో పోల్చినప్పుడు మరి మన ఆదాయం తక్కువే. కరెక్ట్ పోలిక ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్
అంటే తలసరి ఆదాయం. దాన్ని పోల్చాలి. ఒక దేశంలో ఒక మనిషికి ఎంత ఆదాయం వస్తుంది అనేది. దీని ప్రకారం ఇండియాలో ప్రస్తుత తలసరి ఆదాయం ఏడాదికి ఒక మనిషికి వచ్చేటువంటి ఆదాయం ఎంత అంటే రూ. 2,45,000. అదే జపాన్‌లో తలసరి ఆదాయం అంటే ఒక్కో మనిషికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ. 29,00,000. అంటే జపాన్‌లో ప్రతి వ్యక్తి ఆదాయం భారతీయుడి కంటే 10 రెట్లకి పైగానే ఉంది. కాబట్టి జపాన్ పౌరుల జీవన ప్రమాణాలతోటి ప్రస్తుత ఇండియా పౌరుల జీవన ప్రమాణాలని పోల్చలేం. అంటే ఇండియా ఇంకా చాలా అభివృద్ధి చెందితే గానీ జాపనీస్ జీవన ప్రమాణాల స్థాయికి రాదు. కాబట్టి జీడీపీలో జపాన్‌ని అధిగమించామంటే జపాన్ కంటే భారతీయులు ధనికులు అని కాదు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇండియా ఇవాళ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందువల్ల త్వరలోనే జర్మనీని కూడా అధిగమించి జర్మనీ ఇప్పుడు 3వ స్థానంలో ఉంది పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో. మరొక 3-4 సంవత్సరాల్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరిస్తుంది అనేది అంచనా. అంటే జర్మనీని దాటి. కానీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్న చైనా, అమెరికా దేశాలని ఇండియా ఇప్పట్లో అధిగమించలేదు. ఎందువల్ల? ఇండియా ఈ ఏడాది $4.18 ట్రిలియన్ ఎకానమీ స్థాయికి చేరుకుంటోంది అని చెప్పుకున్నాం కదా. అదే చైనా ఈ ఏడాది $19 ట్రిలియన్ ఎకానమీని కలిగి ఉంటుంది. అంటే చైనా జీడిపి లేక చైనా ఎకానమీ సైజు ప్రస్తుత ఇండియా ఎకానమీ సైజు కంటే 4 రెట్లు ఎక్కువ. ఇక ప్రపంచంలో నంబర్ 1గా ఉన్నటువంటి అమెరికా జీడిపి 2025లో $23 ట్రిలియన్ పైగానే ఉండబోతోంది. అయితే త్వరలోనే చైనా మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థని అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 దేశాల మధ్య జీడిపిలో తేడా $4 ట్రిలియన్. అయితే ప్రస్తుతం చైనా ఆర్థిక ప్రగతి మందగించింది. అదే ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రగతి మాత్రం ఇట్లాగే కొనసాగుతుంది అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఆ రకంగా చూసినప్పుడు ముందు కాలమంతా ఇండియాదే.